ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుద్ఘాతం, నలుగురు దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం. రెండు నెలలు పింఛన్ తీసుకోకపోయినా ఒకేసారి మూడో నెలలో పంపిణీ, డిసెంబరు నుంచే అమలుకు అధికారుల కసరత్తు. గత ప్రభుత్వ నిర్వాకంతో బడి మానేసిన 2 లక్షల మంది విద్యార్థులు, బయట ఉన్న పాఠశాలలోనే ఉన్నట్లు దొంగ లెక్కలు. రేపటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధం. ఇప్పటికే ఓటేసిన 6.8 కోట్ల మంది ప్రజలు. కార్తీక మాస తొలి సోమవారం కావడంతో ఆధ్యాత్మిక శోభ, శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపరలో విషాదం జరిగింది. విద్యుద్ఘాతంతో 4 మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పాపన్నగౌడ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదం జరిగింది. మృతులు బొల్ల వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మరిశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణగా గుర్తించారు. మృతదేహాలను తణుకు ఆసుపత్రికి తరలించారు. 20 అడుగులు పైగా ఉన్న విగ్రహానికి ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. పాపన్నగౌడ విగ్రహావిష్కరణకు సంబంధించి ఏడాదిన్నరగా 2 వర్గాల మధ్య వివాదం నెలకొంది. విగ్రహావిష్కరణకు 2 వర్గాలతో చర్చించిన తర్వాత కొవ్వూరు సబ్ కలెక్టర్ రాణి సుస్మిత అనుమతి ఇచ్చారు. నేడు సినీ నటుడు సుమన్ విగ్రహం ఆవిష్కరించాల్సి ఉంది. ఈలోపే ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన మంత్రి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛన్ తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇస్తారు. 2 నెలలు తీసుకోలేకపోతే ఆ తర్వాత నెలలో 3 నెలల మొత్తం అందిస్తారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ నుంచి అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు, పిల్లల వద్ద ఉంటున్న పింఛన్ల లబ్ధిదారుల ఇబ్బందుల్ని గమనించిన అప్పటి సర్కార్ 2 నెలలు పింఛను తీసుకోకపోయినా 3వ నెల మొత్తం పింఛన్ ఇచ్చేలా నూతన విధానం తెచ్చింది. దీంతో పింఛనుదారుల ఇబ్బందులు తప్పాయి. అయితే వైసీపీ అధికారంలోకొచ్చాక జగన్ దీన్ని రద్దు చేసి ఏ నెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలనే నిబంధన తెచ్చి పింఛనుదారుల్ని ఇక్కట్ల పాలు చేశారు. 1 నెల పింఛను తీసుకోకపోతే ఆ నెల మొత్తం కోత వేసేవారు. మరుసటి నెల ఆ పింఛన్ ఇవ్వలేదు. 2 నెలలు తీసుకోలేకపోతే ఆ మొత్తాన్ని ఇవ్వకుండా 3వ నెల పింఛను మాత్రమే ఇచ్చేవారు. పోర్టబిలిటీ సౌకర్యాన్ని తీసేశారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మళ్లీ పాత విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. దీపావళి సందర్భంగా దీపం 2 పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఈ మేరకు స్పష్టం చేశారు. ఇంకో మాట కూడా చెప్పాను, ఈ నెల తీసుకోకపోతే ఇంకొక నెల తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా తీసుకోవచ్చు. మొన్నే ఆదేశాలు ఇచ్చాను, స్వేచ్ఛగా తీసుకోవచ్చు 3 నెలల వరకు, ఏ బాధ లేదు. చెప్పిన మాట మీద నిలబడతాం, ఇస్తామని చెప్పాం. మొన్నే నేను ఆదేశాలు ఇచ్చాను, ఎవరని ఇవ్వకపోతే నిలదీయండి, తీసుకోండి, అది మీ హక్కు. ఇవ్వడం నా బాధ్యత, తీసుకోవడం మీ బాధ్యత. చంద్రబాబు ఆదేశంతో డిసెంబర్ నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నవంబర్లో పింఛను అందుకోలేని వారికి డిసెంబర్ 1న 2 నెలలది కలిపి నగదు ఇవ్వనున్నారు. ఈ మేరకు దస్త్రాన్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. నవంబర్లో దాదాపు 45,000 మంది వివిధ కారణాలతో పింఛన్ తీసుకోలేదని అధికారులు గుర్తించారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రంలో 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఈ సంఖ్యను తగ్గించి చూపేందుకు అడ్డదారులు తొక్కారు. బడి బయట పిల్లలుంటే చర్యలు తీసుకుంటామని టీచర్లను బెదిరించారు. డ్రాప్ బాక్సులో ఉన్న వారిని వెంటనే బడిలో ఉన్నట్లు చూపాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో అప్పట్లో బడి బయట ఉన్న పిల్లలందరినీ బడిలోనే ఉన్నట్లుగా లెక్కలు చూపారు. ఈ జాబితాలో కర్నూలు, ప్రకాశం, విశాఖ జిల్లాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. నాడు నేడు పేరుతో పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తీర్చిదిద్దుతామని, ప్రపంచ స్థాయి విద్యను పేద విద్యార్థులకు చేరువ చేస్తామని పదే పదే ఊదరగొట్టిన నాటి ముఖ్యమంత్రివన్నీ ప్రగల్భాలేనని తేలిపోయింది.
వైసీపీ ప్రభుత్వ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. నాటి జగన్ సర్కారు అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రంలో ఏకంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వారందరూ ఎక్కడున్నారో తెలుసుకుని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలంటూ ఆదేశాలిచ్చింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా, ఇందులో 10వ తరగతి తర్వాత వారు 1,55,427 మంది ఉన్నట్లు గుర్తించారు. 10వ తరగతి పూర్తి చేసినందున వారిని మినహాయించి 1 నుంచి 10 తరగతుల్లో చదువు మానేసిన 2,02,000 మందిని గుర్తించాలని కూటమి సర్కార్ ఆదేశాల్లో పేర్కొంది. వైసీపీ హయాంలో 2022 అక్టోబరులో 1,73,416 మంది బడి మానేసినట్లు అధికారులు గుర్తించారు. వారిని గుర్తించి బడుల్లో చేర్పించాలని గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్కు సూచించారు. వాలంటీర్లతో సర్వే చేయించారు. చాలా మంది ఆచూకీ లభించలేదు. వాలంటీర్లపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో వీరు ఎక్కడో చోట చదువుతున్నట్లు, దూర విద్య అభ్యసిస్తున్నట్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు రాసేసి ముగించారు. 2023-24 విద్యా సంవత్సరంలోనూ బడి బయట పిల్లల సంఖ్య వెలుగు చూసింది. గతేడాది సెప్టెంబర్ 4లోపు బడి ఈడు పిల్లలు బడి బయట ఉంటే రాజీనామా చేస్తానంటూ అప్పట్లో ప్రవీణ్ ప్రకాష్ ప్రకటన చేశారు. బడి నుంచి వెళ్లిపోయిన వారి పేర్లను రిజిస్టర్లో రాయాలంటూ ప్రైవేట్ పాఠశాలలపై ఒత్తిడి తీసుకొచ్చారు. డ్రాప్ బాక్స్ లో పిల్లల సంఖ్య ఉంటే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులను బెదిరింపులకు గురిచేశారు. దీంతో పిల్లలు బడి నుంచి వెళ్లిపోయినా ఉన్నట్లే లెక్కలు చూపారు. ఇలా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపారు. బడి మానేసిన పిల్లల సంఖ్యలో మొదటి 3 స్థానాల్లో కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. కర్నూలు మొదటి స్థానంలో ఉండగా పార్వతీపురం, మన్యం చివరి స్థానంలో ఉంది. కర్నూలులో అత్యధికంగా 18,261 మంది బడికి దూరమయ్యారు. ఇక్కడ పనుల కోసం వలసలు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని తమతో పాటు బయట ప్రాంతాలకు తీసుకెళ్లిపోయారు. 3-4 నెలల తర్వాత తిరిగొచ్చినా పిల్లలు బడికి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల వివరాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బడి మానేసిన పిల్లల సంఖ్యలో ప్రకాశం జిల్లా 2వ స్థానంలో ఉంది. జిల్లాలో 14,230 మంది చదువుకు దూరమయ్యారు. విశాఖపట్నంలో 12,203 మంది బడి మానేశారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు రెచ్చిపోతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి సహా కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. టీడీపీ, జనసేన నాయకుల ఫిర్యాదుతో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఒక్కరోజే పోలీసులు 42 కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు రెచ్చిపోతూ ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినట్లు ప్రజాప్రతినిధుల మీద కామెంట్లు చేసి అసభ్య పదజాలంతో కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి చూసుకున్నట్లయితే అటు సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. వారిపైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపైన కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ అటు సోషల్ మీడియాలో అటు ట్విట్టర్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, ఇలా రకరకాల వేదికలుగా చేసుకొని వాళ్ళు కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే చాలా వరుసగా చాలా కామెంట్లు రావడంతో ప్రజాప్రతినిధులు తరపు నుంచి వాళ్ళ కార్యకర్తలు ఇటు జనసేన పార్టీ, అదేవిధంగా తెదేపా పార్టీ, ఇట్లా పలు రకాల పార్టీలకు సంబంధించి అగ్రనేతలపైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇటు సీఎం, అదేవిధంగా నారా లోకేష్, మరొక వైపు చూసుకున్నట్లయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు హోంమంత్రి అనిత, ఇలాగా వాళ్ళ పేర్లతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా అశ్లీల పదజాలంతో పోస్టులు పెట్టిన పరిస్థితి కనబడింది. అయితే సాధారణంగా 1-2 కేసులు మనం చూస్తూ ఉంటాము. ఒకేసారి ఎన్టీఆర్ జిల్లాలో 42 కేసులు నమోదయ్యాయంటే దీని తీవ్రత ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే పోలీస్ కమిషనరేట్లో పశ్చిమ డివిజన్లో 5, సౌత్ డివిజన్లో 3, నార్త్ డివిజన్ పరిధిలో 3, సెంట్రల్ డివిజన్ పరిధిలో 6, సైబర్ పిఎస్లో 9, నందిగామ డివిజన్లో 14, మైలవరం డివిజన్లో
రెండు చొప్పున మొత్తం 42 కేసులు ఒకే రోజు కట్టిన మనకి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇందులో కొన్ని చూసుకున్నట్లయితే ఎఫ్ రెడ్డి, ఏకే ఫ్యాన్ ఎట్ జగన్మామ 92, దర్శన్ ఎట్ దూరదర్శన్ 619 తదితర ఎక్స్ హ్యాండిలర్ల పేర్లతోటి ఈ విధమైనటువంటి పోస్టులు వచ్చినట్టు మనకి తెలుస్తూ ఉంది. ఇటీవల నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో పవన్ కళ్యాణ్ అతని కుటుంబ సభ్యులపైన చేసినటువంటి వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా నమోదు చేశారు. ఇటు సిటీలో చూసుకున్నట్లయితే గుణదల, పడమట, ఇటువంటి మాచవరం ఇట్లాంటి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనట్లు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఏ పని చేసినా సరే ఒక ప్రజాప్రతినిధులు టార్గెట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు టార్గెట్గా చేసుకొని ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే గత ప్రభుత్వంలో కొంతమంది పోస్టులు పెట్టారనే ఆరోపణలతోటి వెంటనే వాళ్ళపైన కేసులు నమోదు చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం కూడా చాలాసార్లు మనం చూసాము. వేధింపులకి గురి చేసిన పరిస్థితి కూడా చూసాము. సాధారణ పోలీసులే కాదు, సిఐడి పోలీసులు కూడా వారిని వేధించటము, అదేవిధంగా అరెస్ట్ చేసి హింసించి ఆ తర్వాత కోర్టుకి తీసుకువెళ్తే కోర్టు కూడా రిమాండ్ను తిరస్కరించిన పరిస్థితి అయితే కనపడింది. అయితే గత ప్రభుత్వంలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు వెంటనే కేసులు పెట్టి హడావుడి చేశారు. ఈసారి మాత్రం ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళు మిన్నకుండిపోతున్నారు అనే కొన్ని ప్రశ్నలు అయితే ఇటు కార్యకర్తల నుంచి సంధిస్తూ ఉన్నారు. మరొకవైపు ఈ హ్యాండిలర్స్ అన్నీ దాదాపు విదేశాల నుంచి ఉంటాయి అనేటువంటిది సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తూ ఉంది. ఎందుకంటే చాలామంది విదేశాల్లో ఐపీ అడ్రస్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హ్యాండ్లర్స్గా పెట్టుకొని వాటిపై నుంచి వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే సైబర్ పోలీసులు అదేవిధంగా ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో వారంతా కలిసి ఇప్పటికే సంబంధిత సామాజిక పోస్టులకి సంబంధించి వాళ్ళ యజమానులకి ఇప్పటికే లెటర్స్ పెట్టారు. దీంట్లో పలానా మంత్రి పైన, పలానా వ్యక్తి పైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఈ విధంగా అశ్లీల పదజాలంతో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. దానికి సంబంధించి ఎవరైతే పెట్టారో వాళ్ళ ఐపీ అడ్రస్లు, వాళ్ళ వివరాలు ఇవ్వాలని పోలీసులు సంబంధిత సామాజిక మాధ్యమాల యజమానులకు అక్కడ లెటర్లు పెట్టినట్టు తెలుస్తోంది. అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సంబంధించి అసలు ఈ పేర్లు ఎవరివి, అందులో ఉన్నటువంటి ఫోటోల ఆధారంగా ట్రేస్ చేయవచ్చా అనేటువంటిది కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చి ఫిర్యాదు చేసినవి 42 మాత్రమే. అయితే వందల సంఖ్యలో విచ్చలవిడిగా పోస్టులు చేస్తున్న పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. ఇటు వైసీపీ తరపు నుంచి మరికొంతమంది కూడా పోస్టులు పెడుతూ వారికి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ ఫేక్ ప్రచారం, అదేవిధంగా ఇటువంటి హెరాస్మెంట్ని ఖచ్చితంగా ఆపాల్సిన అవసరమైతే ఉంది. పోలీసులు దీని మీద ఇప్పటికే మేము సైబర్ క్రైమ్ సంబంధించి ప్రతి జిల్లాలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాము. సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి పోస్టులని అరికట్టేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. వాటిని పటిష్టపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఎవరైనా పోస్ట్ చేస్తే తమకు శిక్ష పడుతుందని కానీ, మా పైన ఇటువంటి రౌడీ షీట్ కానీ లేకపోతే ఇట్లాంటి అభియోగాలు నమోదైతే తమకు భవిష్యత్తులో ఇటు విదేశాలకు వెళ్లకుండా, అదేవిధంగా తమకు భవిష్యత్తులో తమ యొక్క కెరీర్కు నష్టం చేకూరుతుంది అనేటువంటిది ఖచ్చితంగా వారికి చూపించాల్సిన అవసరమైతే ఉంది. దీనిపైన పోలీసులు ఇంకా కసరత్తు చేసి ఎవరైతే పోస్టులు చేస్తారో వాళ్ళ మీద కేవలం కేసులు నమోదు చేయకుండా గతంలో బుల్లీ షీట్స్ అనేటువంటిది సిఐడి అధికారులు చేశారు. సైబర్ బుల్లీ షీట్స్ అనేటువంటిది పెట్టి ఆ తర్వాత వాటిపైన తదుపరి చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఖచ్చితంగా ఎవరైతే దీన్ని బాధ్యులయ్యారో వాళ్ళని మాత్రమే లక్ష్యంగా చేసుకొని వాళ్ళపైనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చాలామంది పైన అనవసరంగా వేధింపులు చేసిన పరిస్థితులు కూడా మనకు కనపడ్డాయి. అయితే పోలీసులు ఇటువంటి ప్రచారాలు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల మీద ఒక కట్టడి చేయాల్సిన పరిస్థితి, అదేవిధంగా నిఘా పెట్టి వీటిని కట్టడి చేయాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా కనబడుతుంది. పవిత్ర. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.
వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో సాగునీటి వనరులపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఎన్నో చెరువులు, రిజర్వాయర్లు దెబ్బతిన్నా పెద్దగా పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో చెరువులు, రిజర్వాయర్ గట్లు కోతకు గురైతే అరకొర పనులతో సరిపెట్టేశారు. గుత్తేదారులతో చేతులు కలిపి ఆ పార్టీ నేతలు నిధులు స్వాహా చేశారు. ఫలితంగా పూర్తి స్థాయిలో నీటిని నిలబెట్టే పరిస్థితి లేదు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి రిజర్వాయర్ ఇది. సుమారు 50 గ్రామాల రైతులు దీనిపై ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హయాంలో ఈ రిజర్వాయర్ మరమ్మతుల కోసం 11,10,00,000 నిధులు మంజూరు చేశారు. అనుయాయులైన గుత్తేదారులకు పనులు కట్టబెట్టడంతో 30% మాత్రమే పూర్తి చేశారు. అవి కూడా నాసిరకంగా జరిగాయి. ఫలితంగా చిన్న వర్షానికే మట్టి కట్టలు కోసుకుపోతున్నాయి. కట్ట వదిలేసారు, దాన్ని వదిలేసలేక అది పెద్ద పెద్ద గుంటలు పడిపోయి కట్ట అంతా కరిగిపోతా మన ఆడ చెరువు కాడు కూడా 5వ నెంబర్ తూము కాడు కూడా బొక్క పడిపోయింది. అది పడిపోయి అది ఇంకా సదరంగా లేదు కట్ట. అది ఎప్పుడు చేస్తారో ఏందో, అది లేకుంటే మొన్న దిగుంటే చాలా ఊళ్ళు పోను 5 సంవత్సరాల చట్నం ఉంది కట్ట. అతికులు వేసారు, పూర్తి చేయలే. దాన్ని ఉన్నిన రాయి అంతా పెరికేసేసి అది అంతా కింద వేసేసి పైన కులక దోలేసారు. కులక నిలవటంలా ఎన్నో గ్రామాలకి పారుదల ఈ వంతనేమంటే కట్ట దెబ్బతినేసింది. దీనివల్ల మన కూడా కదులు ఎత్తేసారు. ఇంతకుముందు అయితే ఆ పక్క ఏమంటే ఒక 3 కిలోమీటర్ల దాకా కాంక్రీట్ పోసినారు. ఆ వంతన కొనారకు పోస్తే కట్ట అనేది దిమ్దంగా ఉంటుంది. ఇప్పుడు ఆ నుంచి ఆపేస్తున్నారు. దానివల్ల ఏంటంటే రైతులు కానీ మన పోయే ప్రయాణికులకు కానీ అందరూ కూడా దెబ్బతినాల్సి వస్తుంది. నీళ్ళు అనేవి ఇప్పుడు 9 అడుగులే పెట్టినారు, 12 అడుగులు నీళ్ళు రిజర్వాయర్ ఉంటుంది. కట్ట ఏడ తెగిపోద్దా ఏందా మందలే భయంగానే ఉంది. రిజర్వాయర్ కు 2 కిలోమీటర్లు రివెంట్మెంట్ చేయాల్సి ఉంటే సగం మాత్రమే చేసి వదిలేశారు. నీటి ఉధృతికి మట్టి కట్ట కరిగిపోతోంది. వర్షాలకు కట్టల మధ్యలో పగుళ్లొచ్చి బలహీనపడ్డాయి. రిజర్వాయర్లో ఎక్కువ నీటిని నిల్వ చేయటం లేదు. కట్టలకు గండ్లు పడితే చుట్టుపక్కలున్న ముత్తుకూరు మండలంలోని 15 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. కట్ట డ్యామేజ్ గానే ఉంది. 12 అడుగులు పెట్టాల్సిన వాటర్ అయితే 9 అడుగులు పెట్టినారు ప్రస్తుతానికి. ఇంకా ముందు వచ్చే రోజుల్లో వర్షాకాలమే 30% వచ్చింది, 70% అలాగనే ఉంది. 15 ఊర్లు కొట్టుకోపోతాయి. తెగిందిరా అంటే ముత్తుకూరు మండలం మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదంతా గుంటల్లో ఈ బళ్ళు కూడా పాపం ఇటు కట్ట మీద పోయేవాళ్ళు పడిపోతూ ఉన్నారు. ఈ కట్ట మీద బాగుంటే ఒకరు ఇబ్బందిగానే ఉంది. వర్షం వస్తే ఇంకా ఇబ్బందిగానే ఉంది. అంటే మరి దూకుడు కదా, బళ్ళు పోలేవు. ఒకరు బాగా చేస్తే బాగుంటుంది కట్ట వరకు. కూటమి సర్కార్ త్వరగా సర్వేపల్లి జలాశయం కట్టల్ని బలోపేతం చేసి రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలని రైతులు కోరుతున్నారు. తూర్పు లద్దాఖ్లో బలగాల ఉపసంహరణపై భారత్, చైనాలు కొంత పురోగతి సాధించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. ఇది స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. 2 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరానికి చేరుకున్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2020కి ముందు లేని విధంగా ఎల్ఏసీ వెంబడి చైనా పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించినట్లు జయశంకర్ తెలిపారు. భారత్ కూడా అదే స్థాయిలో సైనికులను తరలించినట్లు తెలిపారు. బలగాల ఉపసంహరణ తర్వాత ఇతర చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందని జయశంకర్ చెప్పారు. తూర్పు లద్దాఖ్లోని ఉద్రిక్త ప్రాంతాలైన డెప్సాంగ్, డెమ్చోక్లో గత నెల 29న బలగాల ఉపసంహరణ పూర్తి కావడంతో మళ్లీ గస్తీ మొదలైంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు రేపు పోలింగ్ జరగనుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్, మరోసారి అధికారం కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. పోలింగ్ తేదీ కంటే ముందుగానే ఓటేసే అవకాశం ఉండటంతో కోట్ల మంది అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 6.8 కోట్ల మంది ఓటేశారు. ముందస్తు ఓటింగ్కు ఓటర్లు వెల్లువెత్తుతుండటంతో గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అసాధారణ వాతావరణ పరిస్థితులు, పోలింగ్ రోజున భారీ క్యూలతో ఇబ్బందులు, ఎన్నికల రోజున ఘర్షణలు ముందస్తు ఓటింగ్కు కారణాలుగా చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడికి తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఇరాన్ సంయమనం పాటించాలని సూచించింది. ప్రతి దాడికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అణు, చమురు క్షేత్రాలపై దాడి చేయకుండా ఇజ్రాయెల్ను నిరోధించామని, టెహ్రాన్ ప్రతి దాడికి పాల్పడితే టెల్ అవీవ్ను తాము నియంత్రించలేమని అమెరికా స్పష్టం చేసింది.
ఈ మేరకు ఇరాన్కు అమెరికా సందేశం పంపినట్లు యాక్సియోస్ న్యూస్ వెబ్సైట్ పేర్కొంది. స్విస్ మధ్యవర్తులతో టెహ్రాన్కు ఈ సందేశాన్ని పంపినట్లు అమెరికా వెబ్సైట్ పేర్కొంది. ఇజ్రాయెల్ను నియంత్రించలేమని ఇరానియన్లకు చెప్పామని అమెరికా వెల్లడించింది. అటు అమెరికాకు చెందిన B-52 స్ట్రాటో ఫోర్స్ బాంబర్లు పశ్చిమ ఆసియాకు చేరుకున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని గోకర్ణస్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. యానం గౌతమి గోదావరి తీరాన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను గోదావరిలో వదిలారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారికి, పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో రద్దీ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పరమశివుడి సేవలో పరితపించారు. మురుమళ్లలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. కుండలేశ్వరంలో కొలువైన కుండలేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చీరాలలోని శ్రీ భ్రమరాంబిక మల్లీశ్వర స్వామి ఆలయం, పేరాలలోని శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి దేవాలయాలు గరళకంఠుడి నామస్మరణతో మారుమోగాయి. ఆలయాల ప్రాంగణాల్లో మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. గిద్దలూరులోని పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఉత్తరాఖండ్ రామ్నగర్లోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనంలో మరో ఎకో టూరిజం జోన్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఆ జోన్కు చాందిని ఎకో టూరిజం జోన్గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు. 35 కిలోమీటర్ల మేర చాందిని ఎకో టూరిజం జోన్ విస్తరించి ఉంటుందన్నారు. పార్కులోని ఇతర ప్రాంతాలపై సందర్శకుల ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికే అక్కడ 2 పర్యాటక జోన్లు అటవీశాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి.